సెల్ ఫోన్ అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తోంది. ఒకప్పుడు నీకు ఫేస్బుక్ ఐడి ఉందా అని అడిగేవారు. ఇప్పుడు వాట్సాప్ వాడుతున్నావా అనడం కామన్ అయిపోయింది. వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఇవే సోషల్ నెట్వర్క్ యాప్స్ భద్రతా బలగాలను భయపెడుతున్నాయి. పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టిన ఆర్మీ అధికారులు వాట్సాప్, టెలిగ్రామ్లపై ఆంక్షలు విధించారు. మ్యాటర్ ఏదైనా విత్ ఇన్ మినిట్స్ లో వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ ద్వారా విశ్వవ్యాప్తమవుతోంది. ఇండియాలో ఇప్పుడు ఈ రెండు సోషల్ నెట్వర్క్లదే హవా. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వీటిని డౌన్లోడ్ చేసుకుని ఫుల్ గా వాడేసుకుంటున్నారు. స్నేహితులతో వివిధ గ్రూపులు ఏర్పాటు చేసుకుని చాటింగ్, ఫోటోలు, వీడియోల షేరింగ్ తో ఎంజాయ్ చేస్తున్నారు. దేశ విదేశాల్లో ఉన్నవారిని ఈ యాప్స్ ఒక్క తాటి మీదకి తెస్తున్నాయి. సామాన్యులే కాదు, భద్రతా బలగాలు ఈ రెండు నెట్వర్క్లను బాగా వినియోగించుకుంటున్నాయి. ఇప్పుడు ఇదే ఆర్మీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆర్మీ సిబ్బంది అంతా ఈ రెండింటిలో గ్రూపులను ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. తమ అధికార సమాచారాన్ని గ్రూపుల్లో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ గ్రూపుల్లో తప్పుడు పేర్లతో బయట వ్యక్తులు వచ్చి చేరుతున్నారు. దీంతో ఆర్మీకి సంబంధించిన అధికార ఇన్ఫర్మేషన్ ఇతరులకు అందుతోంది. ఇటీవల వరుసగా కొన్ని ఘటనలు చోటు చేసుకోవడంతో ఉన్నతాధికారులు ఈ యాప్లపై దృష్టి సారించారు. వాట్సాప్, టెలిగ్రామ్లలో ఉన్న గ్రూపులను వెంటనే డిలీట్ చేయాలని, ఇకపై కొత్త గ్రూపులను ఏర్పాటు చేయవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. తమలో తాము షేర్ చేసుకునే సమాచారం కూడా ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తోందని, ఇదెంతో ప్రమాదమని హెచ్చరించారు. సెక్యూరిటీ వింగ్ లో ఇదో హాట్ టాపిక్ అయిపోయింది. దేశ రక్షణ కోసం ఆంక్షలు విధించక తప్పట్లేదని, ఇందుకు అందరూ సహకరించాలని అధికారులు కోరారు.